హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ కుకింగ్ ఛానల్ తెలుగు. ఈరోజు మన వంట హోమ్ మేడ్ కేక్. సింపుల్గా టేస్టీగా హోమ్ మేడ్ కేక్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు హోమ్ మేడ్ కేక్. తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు ఇదిగోండి. ఇక్కడైతే మనం 2 పెద్ద కోడిగుడ్లు అయితే తీసుకున్నాము. 1 కప్పు మైదా, తగినంత వెనిల్లా ఎసెన్స్, తగినంత బేకింగ్ పొడి. మొదట మనం తీసుకున్న 1 కప్పు మైదా జల్లెడ పట్టుకోవాలన్నమాట. చెత్త ఏమి లేకుండా నీట్గా జల్లెడ పట్టుకోవాలి. అప్పుడే కేక్ అనేది నీట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ బేకింగ్ పౌడర్ ఫ్రెండ్స్. తర్వాత కొద్దిగా వంట సోడా, ఈ మాత్రం సరిపోతుంది. కొద్దిగా వంట సోడా కూడా వేసుకొని ఈ బేకింగ్ పొడి, వంట సోడా కూడా ఇలాగా జల్లెడ పట్టి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా జల్లెడ పట్టుకోవడం వల్ల కేక్ అనేది నీట్గా వస్తుంది. ఒక మందపాటి ఈ మాత్రం వెడల్పున్న గిన్నె తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఇలాగా ఆయిల్ కోటింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఆయిల్ కోటింగ్ చేసుకోవడం వల్ల కేక్ అనేది చాలా ఈజీగా వస్తుందన్నమాట. కొద్దిగా మైదా వేసి ఈ విధంగా డస్టింగ్ చేసుకోవాలన్నమాట బౌల్కి. ఈ విధంగా డస్టింగ్ చేసుకోవడం వల్ల కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా తయారవుతుంది. ఇదిగోండి, ఈ విధంగా డస్టింగ్ చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఓకేనా, చూడండి, ఈ విధంగా డస్టింగ్ చేసుకోవాలన్నమాట. తర్వాత 1 కప్పు చక్కెర తీసుకొని మిక్సీలో వేసేసి పౌడర్ చేసుకోవాలి. చాలా సింపుల్గా అయితే కేక్ తయారీ విధానం చూస్తున్నాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ చక్కెరని మిక్సీలో ఫస్ట్ పౌడర్ చేసుకోవాలన్నమాట. బాగా ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఇద్దండి, ఈ విధంగా అయితే పౌడర్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఈ చక్కెర పొడిని పెద్ద మిక్సీ గిన్నెలో వేసుకోవాలన్నమాట. ఇలాగా ఇందులో కోడిగుడ్లు పగలగొట్టి వేయాలన్నమాట. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు కేక్ అనేది. చాలా ఈజీగా, వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా అనేది కేక్ తయారు చేసుకోవచ్చు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మనమైతే ఇక్కడ 2 పెద్ద సైజు కోడిగుడ్లు తీసుకున్నాము. 2 కోడిగుడ్లు ఇందులో కొట్టి వేసేయాలన్నమాట. ఈజీ ప్రాసెస్లో కేక్ తయారీ విధానం చూస్తున్నాము మనం. హోమ్ మేడ్ కేక్ తయారీ విధానం. ఈ చక్కెర పొడి, కోడిగుడ్లు అయితే ఒకసారి మిక్సీ చేసుకోవాలి. సింపుల్గా తయారు చేసుకోవచ్చు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఇదిగోండి, ఈ విధంగా మిక్సీ చేసుకొని ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వెనిల్లా ఎసెన్స్ వేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి మిక్సీ చేద్దాము. ఇదిగోండి, ఈ విధంగా అయితే మిక్సీ చేసుకొని ఇప్పుడు ఇందులో మనము జల్లెడ పట్టి పక్కన పెట్టుకున్న మైదా అన్నమాట ఇందులో వేసేసుకోవాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా అయితే కేక్ తయారు చేసుకోవచ్చు. ఒకసారి మిక్సీ చేసుకుందాము. ఇదిగోండి, ఈ విధంగా అయితే మిక్సీ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారా, ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు హోమ్ మేడ్ కేక్. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇదిగోండి, ఈ విధంగా మిక్సీ చేసుకొని ఇప్పుడు ఇందులో 1 అరకప్పు రిఫైన్డ్ ఆయిల్ ఫ్రెండ్స్ వేసేయాలన్నమాట. ఈ రిఫైన్డ్ ఆయిల్ వేసిన తర్వాత మిక్సీ చేసుకోవాలి ఒకసారి. చాలా సింపుల్గా హోమ్ మేడ్ కేక్ అనేది తయారు చేసుకోవచ్చు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఇదిగోండి, రిఫైన్డ్ ఆయిల్ వేసిన తర్వాత ఈ విధంగా అయితే మిక్సీ చేసుకోవాలి. చూస్తున్నారా మన కేక్ బ్యాటర్ ఎలా మెల్ట్ అవుతుందో? ఈ విధంగా మిక్సీ చేసుకోవాలన్నమాట. ఓకేనా, చూస్తున్నారా ఎంత ఫైన్గా బ్యాటర్ అనేది మెల్ట్ అవుతుందో? ఈ విధంగా మిక్సీ చేసుకొని ఇద్దండి, చూస్తున్నారా? ఇదండి, రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. ఇది రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటే ఇదే ఫ్రెండ్స్. చూస్తున్నారా ఎలా జారుతుందో? రిబ్బన్ కన్సిస్టెన్సీ అన్నమాట ఇది. ఓకేనా, ఇందుకు ముందుగా మనము డస్టింగ్ చేసి పక్కనుంచిన బౌల్లో అయితే ఈ బ్యాటర్ అనేది వేసేసుకోవాలన్నమాట. చూస్తున్నారా ఫ్రెండ్స్ రిబ్బన్ కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో? ఈ విధంగా కేక్ బ్యాటర్ అయితే తయారు చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఈ బ్యాటర్ అంతా ఈ బౌల్లో వేసేసుకోవాలి. అంతే. ఇదండి, రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటే ఇదే ఫ్రెండ్స్. చాలా సింపుల్గా అయితే కేక్ తయారు చేసుకోవచ్చు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా బాగుంటుంది హోమ్ మేడ్ కేక్. మీరు కూడా తయారు చేయండి. మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి. ఓకేనా,
ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా ఇందులో వేసి ఒకసారి అయితే ఇలా టాస్ చేయాలన్నమాట. ఇలా టాస్ చేయడం వల్ల లోపల ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే బయటకు వచ్చేస్తాయి. ఇలాంటి ఒక స్టాండ్ తీసుకొని ఇడ్లీ గుండంలో పెట్టేసి ఒక 15 మినిట్స్ ఫ్రీ హీట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో మనం జాగ్రత్తగా ఇలాంటి పట్టకరతో మన బౌల్ అయితే ఇందులో పెట్టేయాలన్నమాట. పెట్టేసి మూత పెట్టేసి చిన్న మంట పెట్టేసి ఒక 40 మినిట్స్ వదిలేయాలి. ఇదండి ఫ్రెండ్స్, 40 మినిట్స్ తర్వాత చూద్దాము. ఇలాంటి చాకు కూడా తీసుకొని సెంటర్లో ఇలాగా గుచ్చాలన్నమాట. కుక్ అయితే చాకుకి ఏం అంటుకోదు, కుక్గా నవ్వుకుంటే కొద్దిగా అంటుకుంటుంది అనమాట. చూడండి, చాక్కి మాత్రం అంటుకోలేదు. ఇప్పుడైతే ఈ కేక్ పర్ఫెక్ట్గా కుక్ అయిందనమాట. 40 మినిట్స్ కుక్ చేసాము. చూస్తున్నారా మన కేక్ అయితే ఎలా రెడీ అయిందో? చాలా బాగుంది కదా. బయటికి తీద్దాము. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలాంటి పట్టకర్ర తీసుకుని ఈ కేక్ బౌల్ని బయటకైతే తీసుకోవాలన్నమాట. చూద్దాము ఎలా వచ్చిందో మన కేక్. హోమ్ మేడ్ కేక్ తయారీ విధానం అయితే మనం చూస్తున్నాము. ఓకేనా? ఇలా కింద పెట్టేసి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ హోమ్ మేడ్ కేక్. ఇదండి, చూస్తున్నారా ఎంత బాగా రెడీ అయిందో? ఇదిగోండి, చాక్ తోటి అంచులిలాగా కట్ చేయాలన్నమాట. అప్పుడు నీట్గా వస్తుంది కేక్ అనేది. ఇలా ఒకసారి అనేసి ఇలాంటి ప్లేట్ ఒకటి పెట్టేసి టర్న్ చేయాలన్నమాట. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు హోమ్ మేడ్ కేక్ తయారీ విధానం చూస్తున్నాము. ఇదండి, చూడండి మన కేక్ ఎలా తయారైందో. వావ్, సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ మన కేక్. ఇదండి, ఎంత బాగా రెడీ అయిందో చూడండి మన కేక్. హోమ్ మేడ్ కేక్, వేడి వేడి కేక్. చాలా సూపర్గా రెడీ అయింది ఫ్రెండ్స్ మన కేక్ అనేది. చూడండి ఎంత బాగుందో, చూస్తున్నారా? ఫ్లఫీగా ఎంత బాగా తయారైందో. వత్తుతుంటే బెడ్ లాగా ఉంది. చాలా బాగా రెడీ అయింది ఫ్రెండ్స్ మన కేక్. చూద్దాము ఎలా ఉందో, కట్ చేద్దాము. చాలా సింపుల్గా కేక్ అనేది తయారు చేసుకోవచ్చు. హోమ్ మేడ్ కేక్ తయారీ విధానం చూస్తున్నాము. చూస్తున్నారా ఎంత బాగా రెడీ అయిందో మన కేక్. మనకి తగినంత సైజులో ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. మనకి ఏ సైజు కావాలో ఆ సైజు అయితే కేక్ ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. ఇదండి, ఇంట్లోనే మనం కేక్ అనేది తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్గా. ఇదండి, కేక్ అనేది రెడీ అయిపోయింది. చూస్తున్నారా ఎంత బాగా రెడీ అయిందో మన హోమ్ మేడ్ కేక్. ఇదండి, హోమ్ మేడ్ కేక్ ఎంత బాగా రెడీ అయిందో చూడండి. చాలా సింపుల్గా మనం బేకరీ స్టైల్లో కేక్ అనేది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చూస్తున్నారా మన కేక్ ఎంత బాగా రెడీ అయిందో? ఫ్లఫీగా, ముట్టుకుంటే స్పాంజీ లాగా ఎంత బాగుందో చూస్తున్నారా? చాలా సింపుల్గా అయితే కేక్ తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో కేక్ తయారు చేయండి ఇదే విధంగా నేను చెప్పినట్టుగా. చాలా బాగా వస్తుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. కేక్ ఎలా అనిపించింది ఫ్రెండ్స్ మీకు? కేక్ వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్.